ఎస్సీ రిజర్వేషన్ స్థానంలో ఎస్సీలు లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేయలేని పరిస్థితి నెలకొంది. నిర్మల్ జిల్లాలో ఓ గ్రామంలో సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు కాని పరిస్థితి నెలకొంది. ఎస్సీలు లేని గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ రిజర్వేషన్ కేటాయింపుపై మండిపడ్డారు స్థానికులు. దస్తూరాబాద్ మండలం పెరకపల్లి గ్రామ పంచాయతీ పెరకపల్లి గ్రామంలో 554 మంది ఓటర్లు ఉండగా అందులో 99.9% బీసీలే ఉన్నారు. కానీ ఎలక్షన్ కమిషన్ పెరకపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వేషన్ చేసింది. ఎస్సీ రిజర్వేషన్ లో సర్పంచ్ 2 వార్డు మెంబర్లను కేటాయించింది. అయితే గ్రామ పంచాయతీలో మాత్రం ఎస్సీ ఓటర్లు లేరు. దీంతో ఒక్కరు కూడా సర్పంచ్ నామినేషన్ దాఖలు చేయలేదు. ఎస్సీలు లేని చోట ఎస్సీ రిజర్వేషన్ కేటాయించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని పెరకపల్లి గ్రామంలో 554 ఓటర్స్ ఉంటారు. అందులో 3 ఓట్లు మాత్రం ఎస్టీ ఉన్నాయి. ఇలాంటి గ్రామాన్ని ఎస్సీ సర్పంచ్గా కేటాయించి 2 వార్డులను కూడా ఎస్సీ వార్డులుగా కేటాయించారు. దీని మీద కలెక్టర్ గారికి ఊరు గ్రామస్తులు అందరం పోయి పెద్ద ఎత్తున ధర్నా చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అప్పుడు వారు ఆలోచించి మరి పై అధికారులకు చెప్పి దాన్ని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరి మొన్న కూడా చేంజ్ అయిన దాంట్లో యథావిధిగా అవే రిజర్వేషన్లు వచ్చినాయి. ఆ సర్పంచ్ స్థానం ఎస్సీకే ఉన్నది, 2 వార్డులు కూడా ఎస్సీకే ఉన్నాయి. ఇవైతే 6 ఉన్నాయో 6 బీసీలే ఉన్నాయి. అవి మొన్న నామినేషన్లు వేసారు. ఇప్పటికి కూడా అధికారులు ఈ ఎస్సీ స్థానాన్ని క్యాన్సిల్ చేసి బీసీలకు ఇచ్చి ఆ 2 వార్డులను కూడా బీసీలకు ఇవ్వాలని గ్రామస్తులందరూ కోరుకుంటున్నాం. 6 ఏవైతే ఉన్నాయో బీసీకి అవన్నీ కూడా నామినేషన్లు 2, 3, 4 ఇట్లా వేయడం జరిగింది. దీనికి ఇప్పుడు బీసీ వాళ్ళు ప్రయత్నం చేసి ఉప సర్పంచ్గా ప్రయత్నం చేస్తున్నారు. ఉప సర్పంచే పూర్తి బాధ్యత అధికారులను పై అధికారులకు ఇచ్చే అవకాశం ఉంది.